హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాయనాడ్లో ఒక మంచి బడ్జెట్ స్టేని అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ స్టే ఎక్కడ ఉంది, దీని వివరాలు అండ్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో వీడియోని చివరిదాకా చూసేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. స్టే పేరు వచ్చేసి డాజల్ మౌంట్ రిసార్ట్. మనకి ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్ కూడా కవర్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మేము ఒక 2 BHK అయితే ఇక్కడ తీసుకున్నాము. సో ఈ 2 BHKకి మాకు హాల్, 2 బెడ్రూమ్స్ అండ్ బాల్కనీ కూడా వచ్చింది. బాల్కనీ నుంచి మంచిగా రిసార్ట్ వ్యూ అయితే కూడా మనం కనపడుతూ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిసార్ట్ అనమాట. సో ప్రజెంట్ ఇది వచ్చేసి ఒక రూము, ఇంకో రూమ్ వచ్చేసి మాకు ఆపోజిట్ సైడ్ ఇచ్చారు. అంటే ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకా వర్క్ చేస్తుంది, ఏదో సమ్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల. సో ఈ రూమ్ నుంచి మనకి సైడ్ అయితే బాల్కనీ ఇచ్చారనమాట. సో బాల్కనీ ప్రజెంట్ అయితే మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది, అందుకని రాత్రి ఉంది, అందుకని క్లియర్గా మీకు మేబీ కనపడకపోవచ్చు. పొద్దున్న నేను మళ్ళీ చూపిస్తాను వ్యూ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. డాజల్ మౌంట్ రిసార్ట్ వచ్చేసి మేప్పడి దగ్గర ఉంటుంది. మేప్పడి వచ్చేసి కొంచెం చెంబ్రాపిక్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ స్టే చేద్దామని అనుకున్నాము. సో ప్రజెంట్ మనకి రిసార్ట్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దానికైతే మేము రాగానే రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 11:30 దాకా ఉంటుందని చెప్పారు. సో 1 అవర్ అయితే మనకి పర్మిషన్ ఉంటుంది పర్ రూమ్కి. సో అందుకని మేము ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మేము కొంతసేపు ఆడుకున్న తర్వాత జస్ట్ డిన్నర్ అయితే చేసేసాము. సో డిన్నర్ వచ్చేసి ఇక్కడ మనకి ముందరే 6 o'clockకి ముందరే మనకి ఇంటిమేట్ చేస్తే మనకి కుక్ చేస్తారు, లేదంటే మనం బయట నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేమైతే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ కూడా ఉంది, అది మేము అడిగామన్నమాట, క్యాంప్ ఫైర్ వేయండి అంటే. సో బాగా వేశారు. సో అండ్ మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము స్విగ్గీ నుంచి. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని శుభ్రంగా తినేసి పడుకున్నాము. నాకు క్యాంప్ ఫైర్ సెట్ అయితే బాగా నచ్చింది. ఫుల్ లైట్స్తో అయితే మొత్తం ఇక్కడ నీట్గా డెకరేట్ చేశారు. ఇది మొత్తం చాలా పెద్ద రిసార్ట్ అనమాట. అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నా కూడా మనము చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడ కండక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న గ్రౌండ్లో అంత పెద్దగా ఉంది. అండ్ అవే కాకుండా ఇంకా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు నేను రేపు పొద్దున్న చూపిస్తాను. సో ఈ రోజు నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం అంతా వ్యూ అయితే నీట్గా చూపిస్తాను. హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మనము డాజల్ మౌంట్ రిసార్ట్ అనే స్టేలో అయితే స్టే చేస్తున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే చంబ్రాపిక్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము ఈరోజే బెంగళూరుకి రిటర్న్ అవ్వాలి. సో నిన్న వచ్చేసి మనకి టికెట్స్ అయితే దొరకలేదు. సో ఈరోజు కూడా వెళ్దాం అనుకుంటే మళ్ళీ డ్రైవ్ చేయాలి వెనక్కి బెంగళూరుకి. సో అందుకని సేఫ్ కాదనుకుని మేము ఇంకా దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకొని వేరేది ఏదైనా ప్లేసెస్ బెంగళూరుకి వెళ్ళే దారిలో ఉంటే అవి కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఇది వచ్చేసి ప్రాపర్టీ, ఇది మొత్తము రిసార్ట్. నేను చూపిస్తాను, ఆ వీడియో చూడండి, చాలా బాగుంది అండ్ సర్వీస్ కూడా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే వాయనాడికి అండ్ చంబ్రాపిక్కి కొంచెం దగ్గరలో బడ్జెట్లో తీసుకోవాలంటే ఇది తప్పనిసరిగా. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ వచ్చేసి ఇదనమాట. చూడండి మొత్తం ఫాగ్తో నిండిపోయిందనమాట. సో చుట్టూతా మనకి అంతా ట్రీసే ఉంటుంది, మధ్యలో అయితే ఇక్కడ ఈ రిసార్ట్ అయితే ఉంటుంది. సో రిసార్ట్లో వచ్చేసి మనకి ఫెసిలిటీస్ చిల్డ్రన్స్ పార్క్ నుంచి బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఇలా స్విమ్మింగ్ పూల్, అన్ని రకాల యాక్టివిటీస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఒక కార్పొరేట్ ఈవెంట్ కానీ, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. సో మాకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. మాకు బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు అండ్ పుట్టు ఇచ్చారు అండ్ దాని తర్వాత పూరి ఇచ్చారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ప్రిఫర్ చేస్తాను. మీకు ఎప్పుడన్నా వాయనాడ్ వచ్చి మీరు బడ్జెట్లో స్టే చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ని అయితే తప్పనిసరిగా మీరు స్టే చేయొచ్చు. అండ్ చంబ్రాపిక్కి కూడా దగ్గర కాబట్టి ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా కొంచెం ఈజీ అవుతుంది ఇక్కడ స్టే చేస్తే. సో ఇదండి నా వీడియో. ఇది మంచి రిసార్ట్ అనమాట. మీరు ఎవరన్నా ఇక్కడ స్టే చేయాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అండ్ మ్యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి అయితే బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.